హాయ్ అండి. ఇవాళ శనగపప్పుతో బొబ్బట్లు చూపిస్తాను చూడండి. ఒక గ్లాసు శనగపప్పు, దీన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టాను. ఒక గంటన్నర దగ్గర దగ్గర నానబెట్టాను కడిగేసి. తర్వాత ఒక గ్లాసు గోధుమ పిండి కలిపేసి ఉంచాలి. గ్లాసు శనగపప్పు కదా, గ్లాసు బెల్లం, ఇంతే. ఇది ఇప్పుడు శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి ఉంచేస్తాను. ఒక గంటన్నర 2 గంటల దగ్గర దగ్గర నానబెడితే మంచిగా ఉడుకుతుంది. మనం మిక్సీలో వేసి రుబ్బక్కర్లేదు. నేను చూపిస్తాను మీకు. ఇగో చూడండి, ఒక గ్లాస్ శనగపప్పుకి ఉడికించేటప్పుడు ఒకే గ్లాసు నీళ్ళు వేయాలి. ఇగో 2 గంటలు అయిపోయింది, శుభ్రంగా శనగపప్పు నానింది. ఇప్పుడు కుక్కర్లో వేస్తాను నేను. ఇగో పప్పు నానింది, 2 గంటలు శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇప్పుడు ఇది పోసేసి, గ్లాసు శనగపప్పు కదా, ఒక గ్లాసు నీళ్ళే పోస్తాను. 2 విజిల్స్ ఉడికేసి 2 సీటీలు వచ్చేటట్టు ఉడికిస్తాను. అందులో యాలకులు వేసేసి కొంచెం పసుపు, ఒక చెంచా నెయ్యి వేసి ఉడికించేస్తాను. మనం మిక్సీలో వేసి ఇంకా రుబ్బక్కర్లేదు, మంచిగా వచ్చేస్తుంది. కొంచెం నీళ్ళు ఉంటే జల్లెడు దాంట్లో వడగట్టేస్తాను. ఆ నీళ్ళతో పిండి కలపవచ్చు, చారు పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. ఆ నీళ్ళు పారిపోయొద్దు. చూడండి, శుభ్రంగా కడిగేసి పోసేసాను కదా. ఒక గ్లాసుడు నీళ్ళు నేను కాగబెట్టి అందులో ఉంచాను. ఒక గ్లాసుడే ఉన్నాయి అందులోని. ఇప్పుడు అది 3 సీటు, కొంచెం నెయ్యి పసుపు వేస్తాను. ఇప్పుడు ఒక నెయ్యి వేసాను, కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది. చాలా మెత్తగా దూదిలా పల్చగా వస్తాయండి, చాలా టేస్ట్. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు మర్చిపోయాను, నేను ఇందులోనే పప్పు నానబెట్టి వేసిన తర్వాత 3 యాలకులు పడేసాను. ఇప్పుడు దీన్ని 2 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడికిస్తాను. 2 చాలండి. ఇగో గ్లాసుడు పప్పు వేసాను, గ్లాసుడే పిండి, గ్లాసుడే బెల్లం. మళ్ళీ అది గ్లాసుడు బెల్లం వేస్తే చాలా తీపి అయిపోతుంది. గ్లాసుడు బెల్లమైనా వేసుకోండి, గ్లాసుడు పంచదారైనా, మీకు ఏది కావస్తే అదే వేసుకోండి. ఇగో ఇందులో కూడా కొంచెం ఉప్పును, కొంచెం పసుపు. ఉప్పు అంటే ఇలా పేరుకి ఉప్పు వేయాలి, కొంచెం పసుపు, ఒక చెంచా నెయ్యి వేసి శుభ్రంగా కలిపాక అప్పుడు నీళ్ళతో నేను గోరువెచ్చని నీళ్ళు చేసి ఉంచాను. మీరు కాస్తే చన్నీళ్ళతోనే పోసుకోవచ్చు. నేను కొంచెం నీళ్ళు కాగబెట్టి ఉంచాను పిండి కలపడానికి, పప్పులో వేయడానికి. వేగి ఉడుకుతుంది అది, అందుకు ఒక నీళ్ళు ఉన్నాయి. ఆ కుక్కర్లో కూడా నేను వేడి నీళ్ళు కొంచెం పోసాను, వేగిన ఉడికిపోతున్నాను. ఇప్పుడు ఇది గోరువెచ్చని నీళ్ళు అనమాట. శుభ్రంగా కలిపేస్తాను మెత్తగా పిండి. ఇక చూడండి, మెత్తగా కలిపేసాను. గ్లాసుడు పిండి అనమాట. కొలితే గ్లాసుడు అయితే మీకు ఇంత పిండి మిగలదు, ఇంత పూర్ణం మిగలదు. దీని మీద కలిపేసాను కదా, దీని మీద ఒక పిసర్ నెయ్యి రాసేసి ఆ కుక్కర్ అయ్యి చల్లారి లోపు ఇది నానుతుంది పిండి. దీని మీద కొంచెం నెయ్యి రాసేసి మూత పెట్టి పెట్టేస్తాను. ఈ లోపు 2 సీటీలు కొడుతుంది అది చల్లారాలి. ఇప్పుడు నెయ్యి రాసిస్తాను కొంచెం, దాని మీద నెయ్యి వేసి. బొబ్బట్లు నెయ్యితోనే, నూనెతో చేసుకోవచ్చు లేకపోతే, కానీ నెయ్యితో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బొబ్బట్లు ఇవాళ కంటే రేపటికి మరీ బాగుంటుంది. ఈ గోధుమ పిండిలో అంత బెల్లం పూర్ణం అంటే భలే రుచిగా ఉంటుంది. నేను మైదాతో చేయటం లేదు, గోధుమ పిండితోనే చాలా బాగుంటుంది. తిన్నా మంచిది, అందుకు గోధుమ పిండి చాలా బాగుంటుంది. మైదా కంటే పలుచగా వస్తాయి, మైదాతో చేసిన దానికంటే పలుచగా వస్తాయి గోధుమ పిండితో. చూపిస్తాను మీకు. ఇది అది ఉడికి చల్లారి లోపు ఇది నానుతుంది. ఇక చూడండి, ఉడికిపోయింది, బరాబర్ ఉడికింది. గ్లాసుడు పప్పు, గ్లాసుడు నీళ్ళు, కొంచెమే నీళ్ళు మిగులుతాయి అంతే, ఇందులో ఎక్కువ మిగలవు. ఇంక ఇది రుబ్బక్కర్లేదు, అస్సలు మిక్సీ అవసరం లేదు. నానబెట్టి మీరు కానీ చేసారనుకోండి, మిక్సీలో వెయ్యక్కర్లేదు. ఆపేసారి నీళ్ళు మిగులుతాయి. ఇక చూడండి ఎలా మెత్తగా వచ్చిందో, అలా మెత్తగా వచ్చేస్తుంది. మనం డైరెక్ట్ పోసామనుకోండి, పప్పు నానబెట్టకుండా రుబ్బవలసి వస్తుంది. ఇది ఇలాగే ఉంచి ఒక చుక్క నీళ్ళు మిగిలాయి, అది దేంట్లో అయినా వాడుకుంటాను, నెయ్యి నీళ్ళు, అది వంపక్కర్లేదు. ఇప్పుడు ఇది అయిపోయాక చూపిస్తాను. మూకుడు పెడతాను, ఒక చుక్క నీళ్ళు వచ్చాయి. మీరు చారు పెట్టుకోవచ్చు, ఏదైనా కూర వండుకుంటే ఆ కూరలో వేసేయచ్చు. ఇప్పుడు చూడండి, మూకుడు పెట్టాను.
ఇందులో ఒక 6 చెంచా నెయ్యి వేయాలి. కొంచెం ఒక నెయ్యి వేసాక అప్పుడు అర గ్లాసుడు బెల్లం ఉంది కదా, ఆ బెల్లం ఇందులో వేసేస్తాను. వేసేసి ఈ పప్పు వడగట్టాను చూడండి అక్కడ, ఆ పప్పు అలాగే పోసియాలి. మనం ఏం మిక్సీ పట్టక్కర్లేదు, అవసరం కూడా లేదు. మెత్తగా వస్తాయి, అందుకే నానబెట్టాలి. 1-2 గంటలు నానిపోయింది అనుకోండి, బస్ మిక్సీ అవసరం లేదు. చాలా బాగుంటుంది ఒబ్బట్లు. కాగితంలా చేసుకోవచ్చు. మనం పెళ్ళిళ్ళలో గట్రా వేస్తారు కదా కాగితం, అలా వస్తుందండి. నేను మీకు చేసి కూడా చూపిస్తాను. మీకు మందంగా కావస్తే మందంగా చేసుకోవచ్చు. ఇక వడగట్టేసాక నేను వేసేసాను. ఇది కలుపుతూ ఆ చుక్క నీళ్ళు కూడా ఉంచాను, కావాల నీళ్ళు. ఇప్పుడు ఇది కలుపుతూ ఆ పప్పు అంతా ముద్ద అయిపోతుంది, దగ్గరగా అయిపోతుంది. మనం రుబ్బక్కర్లేదు, కాటికిలా అయిపోతుంది. ఇక చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోతుంది. మిక్సీ అవసరం కూడా లేదు మీకు. చూపిస్తాను మీకు. నెయ్యి వేసాను, బెల్లం వేసాను, ఇక ఇలా కలిపేసాను. చూసారు కదా, పూర్ణం తయారైపోయింది. ఇప్పుడు మూకుడులో ఇలా తిప్పాలికి, మూకుడు వదిలేసేటట్టుగా, అంటే మూకుడికి అంటుకోకుండా, తడి లేకుండా మంచిగా ఉండేటట్టుగా మనం తిప్పాలి దాన్ని. ఇక అలాగ గట్టిగా ఉండాలన్నమాట. మనం ఒత్తుతూటప్పుడు చిరిగిపోయి అంటుకోకుండా ఇందులోనే ఉంది అసలు. ముద్ద రుబ్బిస్తే అవసరం లేదు. ఇక ఇలాగ దగ్గరగా ఉడికిస్తాను, ఇలాగ దగ్గరగా కలుపుతాను. నెయ్యి వేసాను కదా, ఇప్పుడు ఇక చూడండి దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు చాలు, దీన్ని దింపేస్తాను. ఇక చూడండి గట్టిగా అయిపోయింది. వేడిగా ఉన్నది, లేకపోతే ఉండ చేసి చూపిస్తాను. కొంచెం చల్లారిగా చూపిస్తాను మీకు ఉండ. ఇది 1 నిమిషం ఉంటే ఇంకొంచెం నీరు ఉంటే బస్ గట్టి పడిపోతుంది. చాలా బాగుంటుందండి, భలే ఉంటుంది ఇది ఒబ్బట్టు. నిమిషంలో చేసుకోవచ్చు. మన రొట్టి కూర చేసినంతసేపట్లో మీకు ఇది అయిపోతుంది. కానీ నానబెట్టుకోవాలి. మీకు అంతగా అవసరం ఉంటే రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే చేసుకోండి టిఫిన్లో కన్నా. అంత బాగుంటుంది ఒబ్బట్టు. చూడండి పిండి కూడా ఇక్కడ నానిపోయింది, శుభ్రంగా మెత్తగా వచ్చేసింది. ఇక చూసారు కదా, ఇలా కలిపితే మెత్తగా వచ్చింది. మనం ఎంత కలిపితే అంత బాగుంటుంది. ఇది గోధుమ పిండి అండి, పసుపు నెయ్యి వేసాను కదా, చిటికెడు ఉప్పు వేసాను. అదే చాలా టేస్ట్గా ఉంటుంది ఒబ్బట్లు. నిమిషంలో అయిపోతుంది పని కూడా. మనం రుబ్బడం ఇవన్నీ జంజటే ఉండదు. ఇప్పుడు నేను ఎంత పూర్ణం తీసుకుంటానో అంతే గోధుమ పిండి తీసుకుంటాను. ఉండదు నాకు పూర్ణం అంతే, ఈ పిండి సరిపోతుంది. ఇంత పిసరు మిగలదు కూడా పిండి. ఎంత పూర్ణం అంత పిండి. ఎన్ని ఒబ్బట్లు అయితే అన్నే. ఇది చూసారా, ఇలాగా వేలుతో మెత్తగా వస్తుంది, ఇలాగా బాగుంటుంది, దూదిలా ఉంటుంది. ఇప్పుడు నేను ఉండలు పూర్ణానికి ఉండ తీసుకుంటాను 2, పూర్ణం 2 ఉండలు, గోధుమ పిండి 2 ఉండలు. మీకు చూపిస్తాను. ఎంత కాస్తే అంతే చేసుకొని అలా ఉండలు చేసుకుని చేసేసుకుంటే ఇంకా మీకు మిగలదు. ఇక ఒక కాగితము అరిటాకులో చేస్తారు. ఇప్పుడు అరిటాకులు ఇక్కడే తేవాలి వెళ్ళి అని, ఇగో మంచి కాగితం. ఇక ఎంత ఉందో అంత పూర్ణం వేసాను కదా. ఇప్పుడు ఈ కాగితంకి నెయ్యి రాసేస్తాను. పెనం పెట్టాను నేను, దాని మీద ఒక చుక్క నెయ్యి వేసి ఉంచాను. పెనం అంతా ఇలాగ రాసి సిమ్లో పెట్టాను కదా. ఇప్పుడు ఈ నెయ్యి ఏమో దీన్ని రాసేయాలి. కరిగించేనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉండ చూసారు కదా, పుట్టి నెయ్యితోనే బాగుంటుందండి. ఇది ఇలా ఒత్తేసి, చాలా తొందరగా కాలుతాయి కూడా అనేవి, నెయ్యితోనే అంటించి ఇలా ఒత్తేయాలి. మీరు తింటేటప్పుడు తెలియదు కూడా ఎన్ని తిన్నారో. కాగితంలో వస్తుంది ఒబ్బట్టు, చూడ్డానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని పెట్టి ఇలా తిప్పేసి ఒత్తేసి కాల్ చేస్తాం. నిమిషంలో కాలు. ఎంత ఉందో అంత గోధుమ పిండి, అంతే పిండి ఎంత ఉందో మీకు పూర్ణం కూడా అంతే ఉంటుంది. గిబ్బడం ఏ జంజట్ ఉండదు మీకు. చూడండి ఇప్పుడు చూపిస్తాను. మీరు ఎంత పలచగా ఒత్తగలిస్తే అంత పలచగా, కొంచెం నెయ్యి తడి చేసుకుంటూ, నెయ్యి మీ ఇష్టం ఎంత పెద్ద చేసుకుంటారు, చిరగకుండా వస్తుంది. మీద కాగితం పెట్టైనా ఒత్తండి అలాగా, లేకపోతే మామూలుగా కూడా ఒత్తుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ పలచగా చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కాగితం పెట్టాను. లేకపోతే మామూలుగా కూడా మీరు లాగించండి. నేను ఇలా కూడా చూపిస్తాను మీకు, అలా కూడా చూపిస్తాను. కాగితం మీద పెట్టకుండా కూడా. కాగితం మెత్తగా వస్తుంది. చూడండి ఒబ్బట్టు. ఇది గోధుమ పిండి ఒబ్బట్టు అండి, మైదా కూడా కాదు. మైదా వాడటమే లేదు. తర్వాత నేను బెల్లం పొడి వేసాను. ఈ చెక్కడం ఇవన్నీ జంజట్ అక్కర్లేదని
పొడి వస్తుంది కదా, అదే పొడి సగం గ్లాసుడు వేసాను చాలు. కరెక్ట్ తీపి సరిపోతుంది, మీరు తీపి కూడా చూడక్కర్లేదు. చెయ్యండి, చూడండి, తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూడండి, నూనె రాసి సిమ్లో పెట్టి ఉంచాను కదా, ఇప్పుడు ఆయిల్లో పెట్టాను, నెయ్యి వేసాను, నూనె కాదు. ఇప్పుడు ఇది ఇగో చూడండి, నేను ఆ పెనం అంతా కూడా చేయగలుస్తాను. ఇంకా ఇది పెద్ద వచ్చేస్తే పెనం అంత పెద్దది వస్తుంది. ఇప్పుడు నేను కాగితం తిప్పకుండా కూడా ఒత్తుతాను, మీరు చూడండి. ఎంత పొడుగు కావస్తే అంత పొడుగు, ఎంత పెద్దది కావస్తే అంత పెద్దది ఒత్తొచ్చు. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చెయ్యండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి. చూడండి, ఒబ్బట్టు నిమిషంలో చేసి ఒబ్బట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇగో ఇలాగా పిండి నానాలి, పప్పు నానాలి. ఈ రెండు నాని బరాబర్ కొలత మీద నీళ్ళు వేసారనుకోండి, తిరిగి చూడక్కర్లేదు, అంత బాగుంటుంది ఒబ్బట్టు. చూడండి, నేను దాని మీద కాగితం వేయకుండా కూడా ఒబ్బట్టు చేస్తాను. నెయ్యి ఖాళీ రాసుకోవాలి, నెయ్యితోనే ఇది టేస్ట్ కూడా నెయ్యితో వస్తుందండి. నూనె వేరేగా ఉంటుంది. ఇవాళ కంట రేపు మరీ బాగుంటుంది, తిప్పి తిప్పి చెయ్యొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒబ్బట్టు చూపిస్తాను మీకు దగ్గరగాను. ఇక ఒకటి కాల్చాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక చూసారా ఎలా వచ్చిందో పల్చగా. మళ్ళీ కొంచెం నూనె రాసి మళ్ళీ ఇంకోటి ఒత్తుతాను, చూపిస్తాను మీకు. అదే నెయ్యి రాసి నూనె వచ్చేస్తుంది, నెయ్యి రాస్తాను. ఇక ఉండాలి. ఎక్కువ హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. సిమ్లో కూడా వద్దు, మీడియంలో పెట్టండి. ఒబ్బట్టు ఈ ఒబ్బట్టు తినేటప్పుడు ఒక్క చుక్క దీని మీద నెయ్యి వేసుకుని తినండి, భలే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒబ్బట్టు అంటేనే నెయ్యి, నెయ్యితో చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చెయ్యండి, తప్పకుండా చెయ్యండి. వచ్చినవన్నీ పండగలే. సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, అందుకే ఒబ్బట్లు చేస్తున్నాను నేను. చిన్న అబ్బాయి పుట్టినరోజు, అందుకు తప్పకుండా చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బస్ అంతే. ఒబ్బట్టి ఇటోసారి అటోసారి తిప్పి నూనె వేసేయడమే. మన రొట్టిలాగా బాగా ఇలా పెచ్చు పెచ్చు రాదు, చాలా రుచిగా ఉంటుంది. నెయ్యితో మంచి వాసన కూడా వస్తుంది. ఇవాళ కంట రేపు ఒబ్బట్టు మరీ టేస్ట్గా ఉంటుంది. ఆ పూర్ణం అంతా పిండికి అంటుకుంటుంది, చాలా బాగుంటుందండి, పాడవదు. చూసారా ఎలా వచ్చింది ఒబ్బట్టు. ఇంకా పలచగా చేసుకోవచ్చు. అరిటాకులు అయితే మరీ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అరిటాకు తేలేదు, నేను ఎక్కువ అరిటాకులో చేస్తాను. ఇప్పుడు అరిటాకు కొంచెం దూరం వెళ్ళాలని నేను తేలేదు. అరిటాకులో కాల్చి అరిటాకులో తినండి, భలే ఉంటుందండి. చూసారు కదా ఒబ్బట్టు, ఇక అలా వస్తుందండి, చాలా బాగుంటుంది. నేను సిమ్లో మీడియంలో పెట్టి కాలుస్తున్నాను, ఎందుకంటే మాడకూడదు. చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ తప్పకుండా చేయండి. కొంచెం నెయ్యి వేసి ఒత్తేసి తీసేయడం, భలే ఉంటుందండి ఒబ్బట్టు. ఇక చూడండి, ఎక్కడ మీకు చిరగడం పడిపోవడం కూడా అవ్వదు. ఇంకోటి చూపిస్తాను మీకు. చూసారు కదా, భలే ఉంటుందండి. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అందరూ చూసిన అందరూ కలిసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఒబ్బట్టు, మీరు ఎన్ని తినేస్తారో తెలియదు, అంత పల్చగా కాగితంలా వస్తుంది ఇలాగా. చూసారు కదా, ఇది చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, వేడిగా ఉన్నది. మనం ఒక ఒబ్బట్టు వేసి కొంచెం నెయ్యి వేసి ఇంకో ఒబ్బట్టు వేయాలి దాని మీద, ప్లేట్లో కానీ గిన్నెలో పెడితే అప్పుడు చాలా బాగుంటుంది.